రోజు మన ఇండియాలో Xiaomi 14CV మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. సో అలాగే ఈ రోజు నుంచి మనకి ప్రీ బుకింగ్ ఆర్డర్ కూడా అయితే తీసుకోవడం Xiaomi అయితే స్టార్ట్ చేసిందనమాట. సో యాక్చువల్గా ఈ రోజు నేను ఢిల్లీలో ఉండాలి ఈ ఈవెంట్కి, బడసరికి నాకు వేరే పనులు ఉన్నాయి. సో అందువల్ల అయితే వెళ్ళలేదు. ఎందుకంటే వెళ్ళినా సరే వాళ్ళ 5 స్టార్ ట్రీట్మెంట్ మనం ఆస్వాదించడానికి వెళ్ళాలి తప్పితే విడిగా వాళ్ళకి మనకి డివైస్ ఇస్తారో లేదో కూడా వాళ్ళకి కన్ఫర్మ్ చేయట్లేదు అనమాట. అలాంటప్పుడు వెళ్ళి మనం టైం వేస్ట్ చేసుకునే బదులు మనం వేరే పనులు అయితే చూసుకోవచ్చు అని చెప్పి నేనైతే వెళ్ళలేదు. అయితే ఈ మొబైల్ మనం తీసుకోవచ్చా లేదా అనే వాళ్ళకి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ మొబైల్ మనకి అండర్ 40,000లో స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా మొబైల్ని అయితే 18వ తారీఖున లాంచ్ అయిపోతుంది. మరి ఆ మొబైల్ తీసుకోవడం బెస్ట్ అనేది చాలామంది ఒక కన్ఫ్యూజన్లో అయితే ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఆ మొబైల్ కూడా ఇంచుమించు ఇదే ప్రైస్లో అయితే తీసుకొస్తారు. సో రెండింటి మధ్య మనకి స్పెసిఫికేషన్ పరంగా కొద్దిగా సేమ్ సిమిలారిటీ ఉన్నప్పటికీ చాలా విషయాల్లో చాలా డిఫరెన్స్ కూడా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఆ డిఫరెన్స్ ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను. అలాగే ఏ మొబైల్ తీసుకోవాలనేది లాస్ట్లో అయితే మనం మాట్లాడుకుందాము. యాక్చువల్గా ఈ రెండు మొబైల్స్ని ఆల్రెడీ వీళ్ళు అదర్ కంట్రీలో లాంచ్ చేశారు. చాలామంది అన్బాక్సింగ్ చేసి రివ్యూలు కూడా చేశారు. సో వాటన్నిటిని కూడా బేస్ చేసుకొని నేను ఆన్ పేపర్ స్పెసిఫికేషన్తో ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఎందుకంటే డివైసెస్ మన దగ్గర లేవు కాబట్టి. సో దీని ప్రకారం మీరు డిసైడ్ అవ్వచ్చు ఏ మొబైల్ తీసుకోవాలి అనేది. సో ముందుగా మనం Xiaomi స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి 2 వేరియంట్స్లో వస్తుంది. 8GB 256GB వేరియంట్ స్టార్టింగ్ మీకు 42,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది. 3,000 రూపాయలు ఐసిఐసి కార్డు మీద డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇంకో 3,000 రూపాయల ఎక్స్చేంజ్ బోనస్ అయితే ఉంది. కార్డు ఆఫర్ తీసేస్తే మనకి 39,999 రూపాయలకి మనకి మొబైల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక మరోసారికి సో కార్డ్ ఆఫర్ తీసేస్తే 45,000 రూపాయలకేమో ఈ మొబైల్ మనకి అందుబాటులోకి అయితే వస్తుంది. 20వ తారీఖు నుంచి ఈ మొబైల్స్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. ఈ రోజు నుంచి మనకి ప్రీ బుకింగ్ ఆర్డర్లు తీసుకుంటున్నారు అనమాట. 19వ తారీఖు వరకు ఈ ఆర్డర్స్ అయితే తీసుకుంటారు. ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వీళ్ళకి రెడ్మీ వాచ్ 3 యాక్టివ్ ఫ్రీగా అయితే వస్తుంది. ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే. ఇక ఈ మొబైల్ మనం బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఈ మొబైల్కి ఫ్రంట్ మనకి డిస్ప్లే గ్లాస్ బిల్డ్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో అయితే ప్రొడక్ట్ చేసి వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాస్ బాడీ ఉంటుంది. అలాగే ఎకో లెదర్ బ్యాగ్తో వస్తుంది అనమాట. ఇంకో వేరియంట్ వచ్చేసరికి ఇక చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఈ మొబైల్లో నాకు నచ్చింది ఏంటంటే థిక్నెస్. సో తక్కువ థిక్నెస్తోనే వస్తుంది. 7.4mm థిక్నెస్ అయితే ఉంటుంది. అలాగే 177 గ్రామ్స్ మనకి ఈ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్లో డిస్ప్లే చూస్తే మీకు 6.55 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే ఉంటుంది. 68 బిలియన్ కలర్స్ సపోర్ట్ అయితే చేస్తుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్కి అలాగే డాల్బీ విజన్ HDR10+ సపోర్ట్. పీక్ బ్రైట్నెస్ నిట్స్ చూస్తే మీకు 3000 నిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక స్పీకర్స్ చూస్తే మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఈ మొబైల్లో ఉంటాయి అనమాట. డాల్బీ అట్మాస్ హైరీస్ ఆడియో అయితే సపోర్ట్ ఉంటుంది. 3.5 ఆడియో పోర్ట్ అయితే ఎలాగో ఎవరు. ఇక ప్రాసెసర్ చూస్తే స్నాప్డ్రాగన్ 8S జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సేమ్ ప్రాసెసర్ మనం పోకో F6లో అయితే చూడొచ్చు. సేమ్ అదే ప్రాసెసర్ మనకి ఈ మొబైల్లో కూడా ఉంటుంది. ఇది ఒక సెమీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మిడ్ రేంజ్ మొబైల్ కోసం ఈ ప్రాసెసర్ అయితే క్వాల్కామ్ తీసుకొచ్చింది. F6లో చూశాను హీటింగ్ ఇష్యూ అయితే ఉంది. ఇది కాకుండా వేరే మొబైల్స్లో కూడా హీటింగ్ ఇష్యూ ఉన్నట్టుగా ఇంతకుముందు రివ్యూస్లో కూడా కొంతమంది చెప్పడం అయితే మనం విన్నాము. అయితే ఇందులో మనకి కూలింగ్ సిస్టమ్ అనేది వీళ్ళు తీసుకొచ్చారు. సేమ్ కూలింగ్ సిస్టమ్ మనకి పోకో F6లో ఏ కూలింగ్ సిస్టమ్ అయితే వాడారో ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్ టెక్నాలజీని, సో అదే టెక్నాలజీని ఇందులో కూడా వాడారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే 3x అంటే 3 times త్వరగా ఇది కూల్ చేస్తుంది అంటున్నారు. బట్ అసలుకి F6 మీరు నా రివ్యూ చూడొచ్చు. అందులో అయితే ఇది ఫెయిల్ అయింది. బట్ ఇందులో ఎలా ఉంటుందని అయితే చూడాల్సి ఉంటుందన్నమాట. ఇక స్టోరేజ్ టైప్ మనకి UFS 4.0తో వస్తుంది. ర్యామ్ టైప్ LPDDR5X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఇది కాకుండా వీళ్ళు T1 సిగ్నల్ ఎన్హాన్స్మెంట్ చిప్ అని చెప్పి వీళ్ళు ఓన్ చిప్ సెట్ని అయితే ఇందులో తీసుకొచ్చామంటున్నారు. ఈ చిప్ సెట్ ఏం చేస్తుందంటే మనకు సిగ్నల్ ఇంకా బూస్ట్ చేస్తుంది. అంటే ఇంకా లేటెన్సీ లేకుండా స్పీడ్గా అయితే మనకు అందిస్తుంది అంటున్నారు అనమాట. అంటే సిగ్నల్ ఎక్కడైనా లోగా ఉన్న చోట కంప్లీట్ లో అయిపోయింది ఒక్కసారిగా మనకు కావాలనుకుంటే స్పీడ్గా వస్తుంది. దీనివల్ల నెట్వర్క్ బేస్ చేసుకుని ఆడే గేమ్స్ కానీ లేకపోతే ఏదైనా పనుల్లో కానీ లేటెన్సీ ఉండదు అనేది వీళ్ళు చెప్పేది. ఇక బ్యాటరీ చూస్తే మీకు 4700 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు క్లైమ్ చేసేది ఏంటంటే 30 minutes ఛార్జ్ చేసామంటే 80% మీకు ఛార్జ్ అవుతుందని చెప్పేసి Xiaomi అయితే క్లైమ్ చేస్తుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ మీకు Android 14తో వస్తుంది. హైపర్ ఓఎస్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బ్లోడ్వేర్ అయితే కుప్పలు తెప్పలుగా ఉంటుంది. ఇక రేర్ సైడ్ కెమెరాస్ చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 3 కెమెరాలు వీళ్ళు లైకాన్ అయితే యూజ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ప్రైమరీ సెన్సార్ మీకు 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్. ఇది మనకి 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసే టెలిఫోటో సెన్సార్. థర్డ్ కెమెరా మీకు 12 మెగాపిక్సెల్. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4Kలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే 10-bit వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా మీకు ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మీకు ఇదైతే సపోర్ట్ చేస్తుంది. వ్లాగర్స్ కోసం ప్రత్యేకించి కొన్ని ఎఫెక్ట్స్ని అయితే తెచ్చామంటున్నారు. అలాగే AI ఎన్హాన్స్మెంట్ అంటే AI ఫీచర్స్ కూడా మనకి కెమెరాస్లో అలాగే గ్యాలరీలో అయితే వీళ్ళు ఇచ్చామంటున్నారు. ఫొటోస్లో కూడా ఇచ్చామంటున్నారు. ఇక ఫ్రంట్ కెమెరాస్ వస్తే మనకి డ్యూయల్ కెమెరాస్ని ఇచ్చారనమాట. రెండు మీకు 32 మెగాపిక్సెల్తో వస్తుంది. సెకండరీ 32 మెగాపిక్సెల్ సరికి అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 ఫ్రేమ్స్లో
వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది, SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు. అలాగే స్మార్ట్ స్విచ్చింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇక ఈ మొబైల్లో మైనస్ గురించి మాట్లాడుకుంటే మనం ఇది కర్వ్ డిస్ప్లేతో రాదు, ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. సో ఎవరైతే కర్వ్ డిస్ప్లే కావాలనుకుంటారో ఇది ఒక కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు. అలాగే IP రేటింగ్ వీళ్ళు ఎక్కడా మెన్షన్ చేయలేదు, ఇది ఒక మైనస్ అనమాట. నేను చాలా చూశాను, బట్ IP రేటింగ్ ఎందుకో వీళ్ళు మెన్షన్ చేయలేదు, లేదనుకుంటా మరి IP రేటింగ్ తెలీదు. ఇక అలాగే మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్కి ఉండదు. సో ఇది మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్. ఇక మనం మోటరోలా దగ్గరికి వెళ్ళిపోతే మోటరోలా H50 Ultra ఈ మొబైల్ని మన ఇండియాలో 18వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. అంటే 20వ తారీఖు మనకి ఈ మొబైల్ సేల్స్ ఉన్నాయి కదా, దానికన్నా బిఫోరే ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. ఇంకా ఈ మొబైల్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ గ్లాస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్తో ప్రొటెక్ట్ చేశారు. అంటే విక్టస్ 2 అయితే మనకు అందులో ఉంది, కానీ ఇందులో విక్టస్తోనే ప్రొటెక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు వ్యాగాన్ లెదర్తో వస్తుంది, ఇంకోటిసరికి వుడ్ మెటీరియల్తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఈ మొబైల్లో మీకు IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఇస్తున్నారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక తర్వాత ఈ 6.7 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. మనకి ఇందులో POLED డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. 1 బిలియన్ కలర్స్ సపోర్ట్ చేస్తుంది. 144 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే HDR10+ సపోర్ట్ చేస్తే పీక్ బ్రైట్నెస్ నిట్స్ మీకు 2500 నిట్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట. సో ఇది ప్రత్యేకించి మోటరోలా తీసుకొచ్చి ఒక కలర్స్, సో వీళ్ళు వాళ్ళతో ప్యాంటోన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ కలర్స్ని అయితే తీసుకొస్తారు. సో ఈ డిస్ప్లే అయితే మీకు ఆ కలర్ సపోర్ట్ ఉంటుంది అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇక ఈ మొబైల్లో కూడా మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. హైరీస్ ఆడియోకి అలాగే డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్లో కూడా మీకు ప్రాసెసర్ సేమ్ ప్రాసెసరే, Qualcomm Snapdragon 8s జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. UFS 4.0 ఉంటుంది, LPDDR5X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. ఛార్జింగ్ చూస్తే 125 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ కు ఉంటుంది. ఇక ఈ మొబైల్ కూడా మీకు Android 14 తో వస్తుంది. ఇందులో UI చూస్తే హెలో UI అయితే ఉంటుంది అనమాట. ఈ UI మీకు చాలా అంటే చాలా క్లియర్ UI అని చెప్పొచ్చు, బ్లోడ్వేర్ అస్సలు ఉండదు. అలాగే చాలా UI మనకి క్లీన్ గా అయితే ఉంటుంది. సో చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మీకు UI అయితే అందిస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్ కి మనకి రేర్ సైడ్ కెమెరాస్ చూస్తే ఇందులో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.6 తో వస్తుంది. సెకండరీ కెమెరా 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి 3x ఆప్టికల్ జూమ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఇది కూడా మీకు OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఏది మెయిన్ కెమెరా కానీ అలాగే టెలిఫోటో సెన్సార్ కానీ, సో రెండు మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటాయి. ఇక థర్డ్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా మీకు 50 మెగాపిక్సెల్తో వస్తుంది, అపర్చర్ 1.9 అయితే ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరాకి మీకు 1080pలో 120 ఫ్రేమ్స్ స్లో మోషన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్కి ఉంది. సో ఇది మనకి మోటరోలాలోని మెయిన్ స్పెసిఫికేషన్స్. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేస్తూ ఏ సెగ్మెంట్లో ఏది బాగుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే, మెయిన్లీ చూసుకుంటే IP రేటింగ్ అయితే మీకు మోటరోలాకి ఇచ్చారు. సో మీకు అక్కడ షావమీకి అయితే IP రేటింగ్ వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ నేను చూసినప్పుడైతే లేదు, ఒకవేళ ఉంటే ఇదైతే స్కిప్ చేసేయండి, నాకు తెలిసి లేదని అనుకుంటున్నాను. మనకి షావమీ వచ్చేసరికి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, అదే మనకి మోటరోలా చూస్తే కర్వ్ డిస్ప్లే వస్తుంది. సో ఫ్లాట్ డిస్ప్లే వచ్చే వాళ్ళు ఉంటారేమో, కానీ నాకు తెలిసినంత వరకు 70 to 80% కర్వ్ డిస్ప్లేనే ఇష్టపడతారు. ఎందుకంటే ఎవరికైనా చూపించుకోవడానికి, షో ఆఫ్ చేయడానికి మీకు కర్వ్ డిస్ప్లే బెటర్గా ఉంటుంది. ఇక UI పరంగా చూస్తే మనకి HyperOS తో కంపేర్ చేస్తే మీకు హెలో UI అనేది ఇంకా స్మూత్గా అండ్ క్లీన్గా అయితే ఉంటుందన్నమాట. కాకపోతే మనకి ఈ కస్టమ్ UIకి ఉండే కొన్ని అడ్వాంటేజెస్ అయితే మాత్రం మీకు ఈ హెలో UIకి అయితే ఉండదు. దానికోసం మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక మరొకసారికి USB Type-C 2.0తో షావమీ వస్తే 3.1తో మనకి మోటరోలా వస్తుందన్నమాట. సో మీకు డేటా ట్రాన్స్ఫర్ రేట్ కానీ అంటే ఆ స్పీడ్ కానీ మీకు మోటరోలా బెటర్గా ఉంటుంది. అలాగే డిస్ప్లే పోర్ట్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట అక్కడ USB పరంగా చూసుకుంటే. ఇక బ్యాటరీ పరంగా చూస్తే మీకు షావమీ 4700 mAh బ్యాటరీ అయితే ఇస్తుంది, మోటరోలా చూస్తే 4500 ఇస్తుంది. సో అక్కడ చూస్తే మీకు బ్యాటరీ పరంగా షావమీ బెటర్ అవుద్ది. కాకపోతే మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు, మహా అయితే ఒక 20 minutes to 30 minutes డిఫరెన్స్ వస్తుందేమో కానీ యూజేజ్లో. అంటే 200 mAh బ్యాటరీ కాబట్టి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఇక ఛార్జింగ్ విషయంలోకి వస్తే మాత్రం ఇక్కడ మీకు మోటరోలా బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ని, అలాగే 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ని, 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ని, ఇలా మొత్తం అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కంప్లీట్ ఫ్లాగ్షిప్ మొబైల్స్కి ఇచ్చే ఫీచర్స్ అని చెప్పొచ్చు ఇవి. సో వీటన్నిటిని అయితే ప్రొవైడ్ చేస్తుంది మోటరోలా. ఇక కెమెరాస్లో కూడా మీకు మోటరోలా వచ్చేసరికి రేర్ సైడ్ టెలిఫోటో సెన్సార్ మీకు పెరిస్కోప్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది 3x ఆప్టికల్ జూమ్తో. అలాగే మనకి OISని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో మోటరోలా బెటర్గా అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ 3x వరకు లాస్లెస్ ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే షావమీ డ్యూయల్ కెమెరాని అయితే ఆఫర్ చేస్తుంది. కొంతమంది డ్యూయల్ కెమెరా కావాలి అనుకున్న వాళ్ళు ఇష్టపడతారు. మెయిన్లీ చూసుకుంటే నాకు పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించదు. కాకపోతే 32 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వైడ్ యాంగిల్లో ఎవరైతే గ్రూప్ ఫోటోస్ దిగాలనుకుంటారో వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. కాకపోతే మీకు ఇక్కడ మోటరోలా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.9తో ఇస్తుంది. సో ఈ కెమెరా చాలా బాగుంటుంది అనమాట. అంటే 1.9 అపర్చర్ ఉంది కాబట్టి మీకు లైట్ ఎక్కువ లోపల తీసుకుంటుంది. ఇక బ్రైట్ ఇమేజెస్ని, లో లైట్ కండిషన్, నాయిస్లెస్ ఇమేజెస్ని అయితే చక్కగా క్యాప్చర్
క్యాప్చర్ చేస్తుంది. ఈ విషయంలో మీకు మోటరోలా బెటర్ ఆప్షన్ అవుతుంది. మరొకటి వచ్చేసరికి మీకు మోటరోలా 4K 60 ఫ్రేమ్స్ని అయితే ఆఫర్ చేస్తుంది. అది మనకి షామీలో అయితే మిస్ అవుతుంది, ఏది ఫ్రంట్ కెమెరా. అలాగే 1080pలో 120 ఫ్రేమ్స్ స్లో మోషన్ రికార్డింగ్ని కూడా అయితే ఆఫర్ చేస్తుంది మోటరోలా, బట్ అది మీకు షామీలో మిస్ అవుతుంది. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఐఆర్ బ్లాస్టర్ షామీ వేస్తే ఇస్తుంది, అక్కడ మోటరోలా అయితే ఇవ్వట్లేదు. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఇవి మీకు డిఫరెన్స్ వచ్చేసరికి, నాకు డిఫరెన్స్ పరంగా చూసుకుంటే నాకు కొంచెం మోటరోలా బెటర్ అయితే అనిపిస్తుంది షామీతో కంపేర్ చేసి చూసినట్టయితే. సో మీకేది బెటర్ అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక మోటరోలా కూడా మీకు సేమ్ ఇదే ప్రైస్లో అయితే మొబైల్ని అయితే తీసుకొస్తుంది. నేను అనుకోవడం అయితే ఇంకా 35 నుంచి 37 వేల రూపాయల మధ్యలోనే మొబైల్ని అయితే తీసుకురావచ్చు అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.